నా విగ్రహాలకు నా తలపాగా కాంగ్రెస్ పార్టీకి ఉంది, అది తీసేసి వైసీపీది చుట్టమని చెప్పినాడా? గుర్తేందేముందా మీకు? రాజశేఖర రెడ్డి గారి యొక్క తలపాగలు కూడా మీరు మార్చినారంటే మీరు మనుషులా? మిమ్మల్ని ఏమని పిలిచి చెప్పాలి? మీరు సొంత చెల్లెలకి మోసం చేసిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చేస్తాడా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డితో మైనారిటీలకు వెండు పోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించగలరా? ముస్లింలకు వ్యతిరేకంగా అమలు అయినటువంటి నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన 175 ఎమ్మెల్యేలు 23 మంది ఎంపీలతో క్షమాపణ చెప్పించగలరా? ఈ రాష్ట్రంలో నల్ల చట్టాల అమలు కానివ్వమని చెప్పించగలరా? చెప్పించిన తర్వాత ఓట్లు అడగండి. మీరు ఓడిపోయేది పక్క, రాసుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ పార్టీ ఎక్కడికి పోతుందో ఒకసారి చూసుకోండి. కదిరి నియోజకవర్గ ప్రజలరా, దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవి పార్టీలు కాదు, ఇవి కార్పొరేట్ సంస్థలు, వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి సంస్థలు. ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు మేనేజర్లు. ఇక్కడ లూటీ చేసి కార్పొరేట్ సంస్థకు పెద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి డబ్బులు పంపించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అని చెప్పి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ యొక్క మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదుర్కొనే పార్టీ, ఎదుర్కొనే సత్తా, ఎదుర్కొనే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా ఒక లౌకికవాదిగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీకి యొక్క హస్తం గుర్తుకు ఓటు వేయించి నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని చెప్పి సవినయంగా అందరినీ అభ్యర్థిస్తున్నా. నమస్తే.